గణనపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి చేపట్టబోయే జాతీయ జనాభా లెక్కల సేకరణతో పాటే కులాల వివరాలను కూడా సేకరించనున్నట్లుగా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఎంతకాలంగా చర్చనీయాంశంగా ఉన్న కుల గణన అంశంపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. అధికారిక జనాభా గణాంకాల సేకరణ ప్రక్రియలోనే కులాల వర్గ వివరాలను నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మంత్రి తెలిపారు. ఇక ఇదే సమయంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చేపడుతున్న కులాల సర్వేలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న సర్వేలలో పారదర్శకత కొరవడిందని కేంద్రం అభిప్రాయపడినట్లుగా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న సర్వే విధానాలపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. పాకిస్తాన్ను చావు దెబ్బతీసేలా ప్రధాని మోడీ ప్లాన్ వేస్తున్నారు. పాక్ను కోలుకునే విధంగా దెబ్బతీసే ఎత్తుగడ వేస్తున్నారు. ఆర్థిక మూలలపై దెబ్బ కొట్టడానికి మోడీ నయా స్కెచ్తో ముందుకెళ్తున్నారు. పాకిస్తాన్కు IMF రుణాలపై భారత్ అభ్యంతరం చెబుతుంది. మే 9న IMF బోర్డు సమావేశంలో పాకిస్తాన్కు నిధులు ఇవ్వకుండా అడ్డుకునే ప్లాన్ చేస్తుంది ఇండియా. ఇక ఇదే విషయంపై 7 దేశాలతో విదేశాంగ శాఖ చర్చలు జరుపుతుంది. IMF నిధులు ఇస్తే ఉగ్రవాదులకు ఆ నిధులను తరలిస్తుందని IMF నిధులు పాకిస్తాన్కు ఇవ్వొద్దంటోంది భారత్. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మించడానికి పక్క వ్యూహాలు రచిస్తుంది భారత్. ఇప్పటికే ప్రధాని మోడీ సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. IMF రుణం పాకిస్తాన్కు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తుంది. సింధు జలాలను భారత్ నిలిపివేసింది. ఉగ్రవాదాన్ని పెకిలించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. పాకిస్తాన్కు ఫార్మా ఉత్పత్తులు ఆపేసింది. పాకిస్తాన్ విమానాలకు నో ఎంట్రీ. ఇప్పటికే భారత్లో ఉన్న పాకిస్తానీలను వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. నాకో పోర్టులను కూడా మూసివేసింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఏకాకి చేస్తుంది భారత్. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తమ పాలకులను హెచ్చరించారు. ఇండియాతో చెలగాటం వద్దంటూ సూచించారు. శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని పాక్ పాలకులకు పిలుపునిచ్చారు. గతాన్ని మర్చిపోవద్దంటూ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పహల్గాం దాడి దురదృష్టకరమన్న ఇమ్రాన్ ఖాన్ ఉగ్రవాద దాడిలో తమ దేశ నిర్దోషి అంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అణ్వాయుధాల విషయంలో ఇండియా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. నవాజ్ షరీఫ్, ఆసిఫ్ జార్దరి స్వార్థపరులైన వ్యక్తులంటూ ధ్వజమెత్తారాయన. అక్రమ సంపద, వ్యాపార ప్రయోజనాలే వారికి ముఖ్యమని మండిపడ్డారు. ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం వారికి లేదన్న ఇమ్రాన్, నిజం మాట్లాడితే ఇండియా లాబీలు వారి ఆస్తులను స్తంభింపజేస్తాయన్న భయం ఉందన్నారు ఇమ్రాన్ ఖాన్. బీఆర్ఎస్ రాష్ట్రోత్సవాల్లో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకుంది అన్నారు. తెలంగాణ ఆగమైంది, కాంగ్రెస్ విలన అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు. మరో 10 ఏళ్లు దోచుకోవడం ఆగిందన్నారు. తెలంగాణ ఆగమైందా, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన అయిందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం, రైతు రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, రైతు బంధుపై చర్చిద్దామా అంటూ ఆయన సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజల వద్దకు కేసీఆర్ ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలు ఎక్కడ మంచి కనబట్లేదా అంటూ నిలదీశారు రేవంత్ రెడ్డి. నిన్నగాక మొన్న ఒక ఆయన వరంగల్లో ఒక పెద్ద సభ పెట్టిండు. సంతోషం, మీ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు అయింది. మీరు వజ్రోత్సవాలు, విజయోత్సవాలు ఏం చేసుకుని మాకేం అభ్యంతరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇదొక భాగం. 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి మేము ప్రాతినిధ్యం వహిస్తే 25 సంవత్సరాలు చరిత్ర కలిగిన మీ పార్టీకి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు. మీ అనుభవంతో మంచిని అభినందిస్తూనే, ప్రభుత్వాన్ని భుజం తడుతూనే మా వైఫల్యాలను ప్రశ్నించి, ఆ ప్రశ్నించడం ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మీరు అక్కడ మాట్లాడి ఉంటే నిజంగానే ప్రజలు మిమ్మల్ని అభినందించి ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు 65 లక్షల రూపాయల జీతం తీసుకున్నారు, బంగ్లా తీసుకున్నారు, కారు తీసుకున్నారు, వసతులు తీసుకున్నారు. పోలీసుల పహారా మీకు కల్పించడం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా అన్ని వసతులను అనుభవించకుండా, ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించకుండా మీరు ఫామ్ హౌస్లో ఎందుకు పడుకుంటున్నారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఆయన అంటే నేను రాను అసెంబ్లీలో, మా పిల్లల్ని పంపించిన అంటాడు. నేను ఆయన్ని అడుగుతున్నా, పిల్లల్ని పంపించడానికైతే మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి? మీరెందుకు పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి? మీరెవరు సభకు రాని ప్రతిపక్ష నాయకుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకున్నదా? మీ నైతిక హక్కు లేనప్పుడు మీకు మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరిచ్చిండ్రు అని నేను అడుగుతున్నా. మేము చేసిన పథకాలన్నీ ఆగిపోయినాయని, ఏ పథకం ఆగిపోయిందని నేను అడుగుతున్నా.
రైతు బంధు ఆగిపోయిందా, షాదీ ముబారక్ ఆగిపోయిందా, కళ్యాణ లక్ష్మి ఆగిపోయిందా, ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయిందా, ఆరోగ్యశ్రీ ఆగిపోయిందా, ఉచిత కరెంట్ ఆగిపోయిందా? ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. ఇవే కాదు, సన్న బియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం, ప్రైవేట్లో 1,00,000 ఉద్యోగాలు ఇప్పించినాం. కాంగ్రెస్ విలన్ అంటాడు. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. కనీసము మాట్లాడే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడిన తర్వాత ప్రజలు ఏ విధంగా తీసుకుంటారని ఆలోచన చేయాలి కదా. మనకు విచక్షణ ఉంది కదా, ఆలోచన ఉంది కదా. మాట్లాడకంటే ముందు ఏం మాట్లాడాలనో ఆలోచన చేయాలి, మాట్లాడిన తర్వాత ప్రజలేం ఏ విధంగా తీసుకుంటారో కూడా ఆలోచన చేయాలి. మేము తెలంగాణ ఇస్తే 10 ఏళ్ళు నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అయి దోసుకొని, టీవీలు పెట్టుకొని, పేపర్లు పెట్టుకొని, ఫామ్ హౌజులు కట్టుకొని, ఇంటిల్లి పాది పదవులు అనుభవించి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో నువ్వు లబ్ధి పొందినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? అంటే గింటే ప్రజలనాలే కాంగ్రెస్ ఏమన్నా, అయ్యా మీరు తెలంగాణ ఇస్తే ఇగో ఆయన గట్ట తయారయ్యిండు, గిట్లా అచ్చోసిన ఆంబోతులు మా మీద ఎందుకు వదిలిన అని ప్రజలేమన్నా ఆవేదన వెలిపుచ్చారంటే అర్థం ఉంది. కానీ నీకెక్కడిది అర్హత మాట్లాడడానికి? అంటే ఆయన ఆలోచన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మంత్రి శ్రీధర్బాబు పర్యటించారు. కాళేశ్వరంలో పుష్కర పనులను మంత్రి శ్రీధర్బాబు పరిశీలించారు. సరస్వతి పుష్కరాల మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి శ్రీధర్బాబు ఆదేశించారు. పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున పనులను వేగవంతం చేయాలన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎర్రమంచిల్ కాలనీ పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోలు సునిశ్చితమైన అంశం. ఆయా జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎలాంటి అవంతరాలు కలగకుండా చూసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో అక్రమాలు, అవినీతి జరిగాయనే ఆరోపణలు వెలువెత్తుతూ ఉండడంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు. గ్రూప్ 1 పరీక్ష ఫలితాలపై టీజీపీఎస్సీ నుంచి సమాచారం కోరుతూ టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశంకు ఆయన లేఖలు రాశారు. అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున తనకు విజ్ఞప్తులు వెలువెత్తుతూ ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీజీపీఎస్సీ పైన ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. భూదాన్ భూముల కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ వివాదంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్ను డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. తదుపరి వాదనలను సింగిల్ బెంచ్ ముందే వినిపించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగరం గ్రామంలోని సర్వే నెంబర్లు 181, 182, 194, 195లలో గల భూదాన్ భూములను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇతరులు అక్రమంగా పొందారనే ఆరోపణలు వచ్చాయి. ఈ అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ బిర్లా మల్లేష్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రవీంద్ర భారత్లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కులు ఇతరులు 10th ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయక 92.78% ఉత్తీర్ణత సాధించినట్లుగా ప్రకటించారు. గురుకులాల్లో 98%, ఆశ్రమ పాఠశాలలో 95%, ప్రైవేటు పాఠశాలలో 94.12% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తంగా గతేడాది కంటే 1.47% అధికంగా ఉత్తీర్ణత సాధించినట్లుగా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యాశాఖలోని ప్రతి ఒక్కరూ, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, అలాగే సింహాచలంలో జరిగిన ఘటనతో కోనసీమ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంబాజీపేట, కొర్లపాటి వారిపాలెం గ్రామానికి చెందిన 2 మృతి చెందారు. మృతులు మణికంఠ శేషారావు, దుర్గా స్వామినాయుడిగా గుర్తించారు. విషయం తెలియడంతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు, అది ఆలయాల్లో చూడాల్సి వస్తుందన్నారు జగన్. సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు జగన్. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారని, నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో 6 చనిపోయారని గుర్తు చేశారు. చందనోత్సవం ఎప్పుడు ఏం జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలియదా? లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వహించారని ఆరోపించారు. సంబంధించి
ఇవాళ జరిగిన ఈ ఘటన కూడా లేదా మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడున జరిగిన ఘటన తీసుకున్నా కూడా నేను ఒకటి అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి, ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది, ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరుగుతుందో తెలుసు, ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు. తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలికొన్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో 6 మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పొట్టలు పెట్టుకున్నారు. ఈ రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శించుకోవచ్చు అప్పన్న స్వామిని అని లక్షల మంది భక్తులు ఈ రోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్. ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు, 2 రోజుల కిందట గోడ పూర్తి చేశారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు పర్యవేక్షిస్తున్నారని అంటారు. 5 మంది కమిటీ సభ్యులు అంటారు, వస్తారు, పర్యవేక్షించినారు, చూసినారు, గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు. 6 రోజుల్లో గోడ కట్టారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మరి చందనోత్సవం పలానా రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు ఈ గోడ కట్టించే కార్యక్రమం ముందే ఎందుకు మొదలు? బీజేపీ కార్యకర్తల తీరుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి 10 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. టీడీపీ, వైసీపీలు మోడీకి బానిసలుగా పనిచేశారని షర్మిల మండిపడ్డారు. 10 ఏళ్లలో మోడీ అమరావతికి చేసిందేమీ లేదన్నారు. మీరెవరండి చెప్పడానికి? ప్లీజ్ మేక్ మైనా. You are abusing me. You are abusing. First చేయండి. మీకు లేదు చేయండి. I can't breathe. You are suffocating. లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్నాడు. You will not find an instance where I did not. Okay, madam. Leave that. No.